ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో వర్బల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వాటన్నిటివి కూడా ఐవ్ ఆల్రెడీ డిస్కస్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీసీఎస్ చెక్ ఇట్ అవుట్. ఓకే, అండ్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అవన్నీ కూడా ఐవ్ ఆల్రెడీ మేడ్ ప్లేలిస్ట్, ఆర్ఆర్బి అవన్నీ ఐల్ బి పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. ఓకే, సో వితౌట్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సి, Rahul buys an article at some cost from a retailer who sells it at a profit of 15%. సో రీటైలర్ మళ్ళీ హోల్సేలర్ దగ్గర కొన్నారు ఒక ప్రాఫిట్ ఆఫ్ 20%, అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఒక 30% ప్రాఫిట్ వేసుకుని హోల్సేలర్కి సెల్ చేశారు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి అని మనం అడుగుతున్నారు. సో సి, ఆప్షన్ ఎలిమినేషన్ ప్లేస్ వైటల్ రోల్, ఎస్పెషల్లీ మీరు ఫాస్ట్గా క్యాల్కులేట్ చేయాలన్నప్పుడు. సి, ఫస్ట్ ఇనిషియలీ సమ్ అమౌంట్ పెట్టి తను మ్యానుఫ్యాక్చర్ చేశారు, అందులో 30% ఇంక్రిమెంట్ చేశారు, అందులో మళ్ళీ ఇంకో 20% ఇంక్రిమెంట్ చేశారు. ఓకే, మళ్ళీ అందులో ఇంకో 15% ఇంక్రిమెంట్ చేశారు. ఓకే, సో ఇనిషియల్లీ మీ దగ్గర 15,000 రూపీస్కి పెట్టి తయారు చేశారు అనుకుందాం వాళ్ళు ఇచ్చినట్టు. ఆ 15,000లో జస్ట్ ఒక 10% అనుకోండి. 10% అంటే ఏంటి, 1,500 కదా. సో అందులో జస్ట్ 10% స్టార్టింగ్లో యాడ్ చేసిన 1,500 వచ్చేసేది. సో 15,000కి 1,500 యాడ్ చేస్తున్నారంటే అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 16,500 కదా. అఫ్ కోర్స్. సో అలా వచ్చినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అప్పుడే 1,600కి వెళ్ళిపోతుంది, కానీ ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత అప్పుడు 15,000లో ఉంది. సో ఇనీషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 15,000 అయ్యే ఛాన్సే లేదు. సో ఇది మనం తీసేయచ్చు, మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఎండింగ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, మధ్య మధ్యలో ఎంత ప్రాఫిట్ ఉందో అది ఉంది, కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమన్నారు అంతే. సో అది సింపుల్గా మనం ప్రాఫిట్ ఫార్ములా వేసి కనుక్కోగలం. సో మనకి కెనాట్ బి డిటర్మైండ్ కూడా ఆన్సర్ అవ్వదు. అండ్ ఇంకొక క్లూ కూడా ఉంది, దట్ వీ కెన్ ఎజ్యూమ్ అట్లీస్ట్ దట్ 12,000 అవ్వకపోవచ్చు మేబీ అని చెప్పి. బికాస్ ఇప్పుడు 10% అంటేనే సరే, ఇందులో 30% అనుకున్నారు అనుకుందాం. సో 12,000లో 10% అంటే ఏంటి, 1,200 కదా అప్రాక్సిమేట్లీ. 30% అంటే ఏంటి, 3,600. ఓకే, సో 12,000కి 3,000 యాడ్ చేస్తే ఎంత, 15,000. సో 15,800. సో ఫస్ట్ స్టెప్లోనే ఆల్మోస్ట్ 15,800 వచ్చేస్తుంది. సో మళ్ళీ మళ్ళీ చేస్తే ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంది కదా. ఓకే, సో అందుకని ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇదే ఆన్సర్ అని మనం ఎజ్యూమ్ చేసుకుని ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టచ్చు, ఎస్పెషల్లీ మీ దగ్గర టైం లేనప్పుడు. ఓకేనా, బట్ టైం ఉంది అన్నప్పుడు ఒక్కసారి చేసుకోండి. లేదంటే ఈ క్వశ్చన్ కాకపోయినా వేరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు సాల్వ్ చేయడానికి మెథడ్ తెలియాలి కదా. అందుకు ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే, లెట్ మీ అరేంజ్ దిస్ ఆఫ్. యా, సో ఫస్ట్లీ అతను కొన్నది, అతనికి పట్టిన కాస్ట్ ప్రైస్ ఎక్స్ అని అనుకుందాం. ఓకే, కాస్ట్ ప్రైస్ మనం అనుకుందాం ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 15,850. సో ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కాస్ట్ ప్రైస్ సమ్ 100 రూపీస్ అనుకో. కాస్ట్ ప్రైస్ సమ్ 100 రూపీస్ అనుకో, అండ్ మీరు అందులో 10% ప్రాఫిట్ చేస్తున్నారు అంటే మీరు ఎలా రాస్తారు, 100 రూపీస్ ప్లస్ 10% ఆఫ్ 100 రూపీస్, అలానే కదా మీరు చేస్తారు. సో 100 క్యాన్సిల్ అవుద్ది, 100 ప్లస్ 10 110 రూపీస్ అవుద్ది. సో సేమ్ అలానే ఎక్స్ రూపీస్కి సమ్ 10% ప్రాఫిట్ అనుకో, మీరు ఎలా రాస్తారు, ఎక్స్ రూపీస్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్, అంతే కదా. సో 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 10 110x బై 100 ఇలా అయినా రాస్తారు. సేమ్ ఇలానే ఎప్పుడైనా సరే మనకి అదే లాస్ ఉందనుకో, ఇక్కడ మైనస్ వస్తుంది అఫ్ కోర్స్. సో 100x మైనస్ 10x, సో 90x అవుతుంది, 90x బై 100 అవుద్ది. సో సేమ్ అలానే ఎప్పుడైనా ప్రాఫిట్ లాస్ అని మనకి ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఎంతైతే ప్రాఫిట్ ఉందో అంటే 10% ప్రాఫిట్ ఉందనుకో, మనం ఎలా రాస్తాం, 100కి ఆ 10 యాడ్ చేస్తాం, సో 100కి 10 యాడ్ చేసి 110% ఆఫ్ ఎక్స్ అని మనం రాస్తాం. ఓకే, సిమిలర్లీ అదే లాస్ అనుకో, 90%, ఆ 100లోంచి ఆ 10% లాస్ తీసేసి 90% ఆఫ్ ఎక్స్ అని మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా, సో ఇనీషియలీ మనం కాస్ట్ ప్రైస్ ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇనీషియలీ 30% ప్రాఫిట్ అంట. సో 30% ఆఫ్ ఎక్స్ ఇది ఇనిషియల్ అమౌంట్ కదా. సో అందులో అతను రీటైలర్కి అమ్మేశారు, మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్కి అమ్మారు. ఇప్పుడు హోల్సేలర్ ఈ అమౌంట్లో 20% వేస్తున్నారు. సో ఆ అమౌంట్లో 20% అంటే ఏంటి, 130%. ఇది సో 120% ఆఫ్ దిస్ అమౌంట్ కదా. ఈ అమౌంట్లో, ఈ హోల్ అమౌంట్లో మళ్ళీ ఇంకొక 15%. సో 115% ఆఫ్ దిస్, సో ఈజ్ ఈక్వల్ టు 15,850 అంతే. సో 0 gets, sorry 0 and this 0 gets cancelled. So x equal to
15,850 into 10000 divided by 115 into 12 into 13 ఇలా మీరు రాసుకుంటారు. సో ఇది మీకు సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా మీకు సాల్వ్ చేస్తే 8835 ఆన్సర్ వస్తుంది. సో 8835 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సి తరుణ్ బైస్ ఓన్లీ పెన్స్ కాస్టింగ్ 13 రూపీస్ ఆర్ ఎల్స్ 5 రూపీస్ ఏదైనా కొంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు 2 రూపీస్ రిమైనింగ్ ఉండిపోద్దంట. సో మీకు ఒకటి ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఏదైనా ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏ టాపిక్కి సంబంధించిందో చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు సాల్వ్ చేయాలంటే ఏ టాపిక్కో తెలిస్తేనే కదా మీరు ఏ ఫామ్లో వేయాలి, ఏ అప్రోచ్లో వెళ్ళాలో తెలుసుకుంటారు. సో అందుకు యాప్టిట్యూడ్ మొత్తం లిస్ట్ అంతా చూడండి ఏ టాపిక్స్ ఉంటాయో, అండ్ ప్రతి టాపిక్ మోడల్స్ ఎలాంటివి వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలి అదంతా కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయడానికి అవుతుంది, టైం వేస్ట్ అది ఎక్కువ చేయకుండా. సో అందుకని అండ్ వన్ మోర్ థింగ్, యాప్టిట్యూడ్ మీరు ఒకవేళ కంప్లీట్ బిగినర్స్ అనుకో, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, అవన్నీ మీకు డౌట్ ఉంటే ఐ ఆల్రెడీ మేడ్ అ రోడ్ మ్యాప్ వీడియో ఎక్స్ప్లెయినింగ్ అసలు ఎలా టాపిక్ స్టార్ట్ చేయాలి, సెగ్రిగేట్ ఎలా చేసుకోవాలి టాపిక్స్ని, ఏ టాపిక్స్ తర్వాత ఏ టాపిక్స్ చేయాలి, సో దట్ మీరు ఒక టాపిక్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నప్పుడు ప్రీవియస్ది మర్చిపోకుండా ఉండేలాగా అవన్నీ చెప్తూ ఐ మేడ్ అ రోడ్ మ్యాప్ వీడియో. సో అది ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ మీకు యాప్టిట్యూడ్ బిగినర్స్ అయితే యూ కెన్ చెక్ దట్ వీడియో. ఓకే ఫైన్. సో ఈ టాపిక్ ఈ క్వశ్చన్ ఏ టాపిక్ కి రిలేటెడ్ అంటే డివిజిబిలిటీ రూల్స్ కి సంబంధించింది. ఎందుకో చెప్తాను చూడండి. ఈధర్ 13 రూపీస్ పెన్స్ కొంటారు, లేదంటే 15 రూపీస్ పెన్స్ కొంటారు. ప్రతిసారి 2 రూపీస్ మిగిలిపోతాయంట. సో అతని దగ్గర టోటల్ 100 రూపాయలు ఉన్నాయనుకో, అందులో 98 రూపీస్ స్పెండ్ చేస్తేనే కదా 2 రూపీస్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది. అంటే 2 రూపీస్ ఎక్స్ట్రా అతని దగ్గర ఉంది. సో అతను స్పెండ్ చేసేది ఎంత, 98 రూపీస్, 100 లోంచి 2 తీసేస్తే. సో అలా అతను ఎప్పుడు ప్రతిసారి ఖర్చు పెట్టేది ఎంత, 2 రూపీస్ తక్కువ. సో 450 రూపీస్ స్పెండ్ చేస్తారు, సారీ 455 రూపీస్ స్పెండ్ చేస్తారు, 780 రూపీస్ స్పెండ్ చేస్తారు, ఆర్ఎల్స్ 575 స్పెండ్ చేస్తారు, ఆర్ఎల్స్ 1040 రూపీస్ స్పెండ్ చేస్తారు. ఇట్లా ఏదైనా ఓకే, ఏదో ఒక్క ఆప్షన్ మాత్రం రాంగ్ అంట, అది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ ప్రతి ఆప్షన్ 13 రూపీస్వి కొంటున్నారు, లేదంటే 5 రూపీస్వి కొంటున్నారు అంటే ఇవి ఇలా అన్ని కొనగా అతని దగ్గర ఏమీ మిగలట్లేదు. ఇప్పుడు ఇవే మనం ప్రైజెస్ కన్సిడర్ చేస్తే మిగలట్లేదు అంటే దాని అర్థం ఏంటి, రిమైండర్ ఏమి ఉండట్లేదు. రిమైండర్ ఏమి ఉండట్లేదు అంటే దాని అర్థం ఏంటి, దోస్ నంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 13 అండ్ 5. సో ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని 5తో 13తో కంప్లీట్లీ డివిజిబుల్ అయినవి రైట్ ఆన్సర్స్. ఏమేమైతే డివిజిబుల్ అవ్వవో అది రాంగ్ ఆన్సర్. ఆ రాంగ్ ఆన్సర్ని మనల్ని అడుగుతున్నారు క్వశ్చన్. ఓకే ఏముంది, ప్రతి వాల్యూ ఇక్కడ 5తో డివిజిబుల్ బికాస్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 5 అండ్ 0. సో 5తో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, 13తో చెక్ చేయండి. సో 455 డివైడెడ్ బై 13, 13 3s are 39, 6 is remaining, 13 5s are 65. Divisible 780 divided by 13. So 13 6s are 13 5s are 65, 13 6s are 78. So it is divisible. So 60. ఇది కూడా divisible divided by 13. 13 6 sorry 13 5s are 65 కదా, 13 4s are 13 1s are 13, 13 2s are 26, 13 3s are 39, 13 4s are 52. Okay, 5 is remaining. 13 4s are 52, 5 is remaining. 55 వస్తుంది, బట్ 13 5s are 65 కదా, 55 అయితే 13 టేబుల్లో లేదు. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా, ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. 1040 డివైడెడ్ బై 13. లాస్ట్లో 3 ఉందంటే 3 టేబుల్లో లాస్ట్లో 4 ఎప్పుడు వస్తుందో అది ఆలోచించండి. 3 8s are 24 కదా, సో 13 8s are చెక్ చేసి చూడండి. 8 3s are 24, 2 8 1s are 8 9 10. ఓకే, సో 104 కూడా 13 టేబుల్లో ఉంది. సో 13 8s are 104 0. సో ఇవన్నీ divisible by 13, but this value is not divisible by 13. So 577 will be the answer because it is not divisible by 13. Clear? Let's go to the next one. Yeah, so Kailash faces towards the north. So first మనకి directions తెలియాలన్నమాట, north south east west. So directions మీద కూడా I've already made a video, so you can check it out. I'll be putting the link in the description. Okay, first అతను initially Kailash ఇక్కడ ఉన్నారు అనుకున్నాం, నార్త్ డైరెక్షన్ లో వైపు టర్న్ అయి ఉన్నారు. సో అటువైపు తిరిగి ఉన్నారంటే రైట్ ఇటువైపే కదా. సో ఇక్కడ he went 25 meters. ఓకే, సో దిస్ డైరెక్షన్ లో he went 25 meters. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ నుంచి హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో తిరిగి ఉన్నారు, సో లెఫ్ట్ అంటే ఇటువైపే కదా. సో లెఫ్ట్ వైపు తిరిగి హీ వెంట్ 30 meters. ఇక్కడ నుంచి అగైన్ హీ మూవ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇటువైపు. హీ మూవ్స్ 25 meters అగైన్. లెట్ మీ ఇరేజ్ దిస్. యా, సో 25 meters మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళారు.
ఇక్కడ నుంచి మళ్ళీ దెన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అగైన్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అంటే కింద వైపు హీ గోస్ 55 meters. సో ఇక్కడ నుంచి హీ వెంట్ 55 meters. అండ్ దెన్ ఇప్పుడు రైట్ ఇటువైపు అవుతుంది, లెఫ్ట్ ఇటువైపు అవుతుంది. ఓకే, సో మళ్ళీ రైట్ సైడ్ టర్న్ అయ్యి వెంట్ 40 meters. ఓకే, సో ఇనీషియల్గా అతను ఉన్న పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, అది ఏ డైరెక్షన్లో ఉన్నారని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో చూడండి రైట్ సైడ్ ఎంత దూరం వెళ్ళారు, లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఎంత రిటర్న్ వచ్చారు. రైట్ సైడ్ 25 + 25 టోటల్ 50 వెళ్ళారు, అందులోంచి 40 రిటర్న్ వచ్చేసారు కదా. సో 50లోంచి 40 రిటర్న్ వచ్చారంటే 10 meters రైట్ సైడ్ ఉన్నట్టే కదా. సో అంటే రైట్ అంటే ఏంటి, ఈస్ట్ కదా. సో ఈస్ట్ 10 metersలో ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి నార్త్ డైరెక్షన్లో 30 meters వెళ్ళారు, సౌత్ డైరెక్షన్ మళ్ళీ 55 meters రిటర్న్ వచ్చారు. సో 30 పైకి వెళ్ళి అక్కడ నుంచి 55 రిటర్న్ వచ్చారంటే అతను ఉన్న పొజిషన్ నుంచి 25 meters కిందకు వెళ్ళినట్టు. సో సౌత్ డైరెక్షన్లో 25 meters వెళ్ళారు. మనల్ని ఏం అడిగారు, ఏ డైరెక్షన్ మాత్రమే అడిగారు. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి సౌత్ ఈస్ట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. సో ఇక్కడ మేజర్లీ మిస్టేక్స్ ఎక్కడ అవుతాయంటే మళ్ళీ రైట్ అనగానే మనం ఏం చేస్తాం, రైట్ అని ఇటువైపు కన్సిడర్ చేసేస్తాం. బట్ అది మనకి ఎక్కువ రాంగ్ వస్తుంది ఆఫ్ కోర్స్, బికాజ్ అతను ఎటువైపు అయితే వెళ్ళారో అక్కడ నుంచి అతను ఎటువైపు అయితే ఫేస్ చేస్తున్నారో దాని ప్రకారం మనం చెప్పాలి కదా ఏ డైరెక్షన్ వెళ్ళాలి, రైట్ లెఫ్ట్ అంటే. అందుకని అది మీరు చూసుకోవాలి, అక్కడ మిస్టేక్స్ ఎక్కువ అవుతుంటే అది ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. See, the difference between the ages of two of my three grandchildren is 3. The eldest grandchild is 3 times older than the age of my youngest grandchild. సో ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఎల్డెస్ట్ గ్రాండ్ చైల్డ్ది 3 times older అన్నారు, అండ్ క్వశ్చన్ కూడా ఎల్డెస్ట్ గ్రాండ్ చైల్డ్ ఏజే అడిగారు. సో ఇప్పుడు 3 times అన్నారంటే ఎల్డెస్ట్ గ్రాండ్ చైల్డ్ది అఫ్ కోర్స్ మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి, ఎందుకంటే ఏజెస్ మనం 0.5 1.5 అలా మెన్షన్ చేయం కదా. 1 year 2 year 3 year అలానే మెన్షన్ చేస్తాం జనరల్లీ ఇచ్చిన ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇదర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అవ్వాలి ఖచ్చితంగా. ఫస్ట్ అవి చెక్ చేయండి, తర్వాత రావట్లేదంటే అప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ఇదర్ 12 అవ్వచ్చు ఆర్ఎల్స్ 15 అవ్వచ్చు ఎల్డెస్ట్ది. సో ఫస్ట్ 12 చెక్ చేద్దాం, అదే ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఎల్డెస్ట్ది ఈ అనుకుందాం, అండ్ దెన్ మిడిల్ చైల్డ్ది ఎం, యంగెస్ట్ చైల్డ్ది వై అనుకుందాం, ఎల్డర్ది ఈ అనుకుందాం. సో ఎల్డర్ ఏజ్ మనం 12 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. సో యంగెస్ట్ ఏజ్ కన్నా 3 times అంట. సో ఇతని ఏజ్ ఎంత అవుతుంది, 4 కదా, 4 3s are 12 కాబట్టి. And then and my eldest grandchild is 2 years more than the ages of my 2 grandchildren added together. సో m + y యాడ్ చేస్తే వాళ్ళకన్నా ఎల్డెస్ట్ చైల్డ్ 2 years ఎక్కువ అంట. సో వీళ్ళకి ఇంకొక 2 కూడా యాడ్ చేస్తే అప్పుడు వాళ్ళ ఎల్డెస్ట్కి ఈక్వల్ అవుతున్నట్టు. ఓకే, సో y వాల్యూ ఎంత 4 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్డెస్ట్ వాల్యూ ఎంత 12. సో m మిడిల్ చైల్డ్ వాల్యూ ఎంత అవుతుంది, 4 + 2 6, ఈ 6 అటువైపు వెళ్తే 12 - 6 6 అవుతుంది. సో మిడిల్ చైల్డ్ వాల్యూ 6 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేయండి. డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 2 of my grandchildren is 3. సో ఏ రెండింటికి మధ్య కూడా డిఫరెన్స్ 3 లేదు. 12 - 6 3 కాదు, 6 - 4 3 కాదు. సో 12 అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు 12 అవ్వట్లే కాబట్టి ఇంకా మన దగ్గర ఏ ఆప్షన్ ఉంది, 15 ఉంది. సో 15 చెక్ చేద్దాం. లెట్ మీ ఇరేజ్ దిస్. సో ఎల్డెస్ట్ది 15 అయితే యంగెస్ట్ది ఏమవుతుంది, అఫ్ కోర్స్ 5 years, బికాస్ 5 3s are 15 కాబట్టి 3 times అన్నారు. అండ్ వీళ్ళిద్దరు ఏజెస్ యాడ్ చేస్తే 15కి 2 ఎక్కువ. సో m + y + 2 ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్ కరెక్టే. యంగెస్ట్ ఏజ్ ఎంత 5, ఎల్డర్ కూడా మారిపోయింది కదా. సో యంగెస్ట్ ఏజ్ 5, ఎల్డెస్ట్ వాళ్ళ ఏజ్ 15. ఓకే, సో 5 + 2 7. సో 15 - 7 ఎంత అవుతుంది, 8. ఓకే, సో మిడిల్ చైల్డ్ వాల్యూ ఎంత అవుతుంది, 8. సో ఇప్పుడు ఎవరికైనా డిఫరెన్స్ 3 వస్తుందో చెక్ చేద్దాం. 15కి 8కి డిఫరెన్స్ 3 కాదు, 8కి 5కి డిఫరెన్స్ 3 కదా, సరిపోతుంది. సో 15 ఆన్సర్ అవుతుంది ఓల్డెస్ట్ చైల్డ్. ఓకేనా, క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ ఐ టోల్డ్ మెనీ టైమ్స్, బట్ దట్ ఎప్పుడైనా మీకు ఒక జస్ట్ జనరలైజ్డ్ కండిషన్స్ మాత్రమే ఇచ్చారు, ఎక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఇవ్వలేదు అన్నప్పుడు మీరు వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకొని మీకు నచ్చిన వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు జస్ట్ కండిషన్ మాత్రమే ఇచ్చారు, ఫిక్స్డ్ వాల్యూస్ కానీ ఫిక్స్డ్ ఆన్సర్స్ కానీ మీకు ఎక్కడ ఇవ్వలేదు ఆప్షన్స్లో కూడా. సో అందుకని ఏబిసిడి వాల్యూస్ మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు, అవి 0 కన్నా తక్కువ. సో నేను ఎజ్యూమ్ చేసుకుంటాను ఏ వాల్యూ -1, బి వాల్యూ -2, సి వాల్యూ -3 అండ్ డి వాల్యూ -4. అలా నేను ఎజ్యూమ్ చేసుకుంటాను. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా, -1 కన్నా -2 పెద్దది, -2 కన్నా -3 పెద్దది, -3 కన్నా -4 పెద్దది, కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఇలా నేను ఎజ్యూమ్ చేసుకుంటాను, అది ప్రతి ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. బి + డి ఎంత 2 + 4 ఎంత 6 డివైడెడ్ బై a + c ఎంత 1 + 3 4. ఓకే, సో 6/4 ఎంత 1.5.
ఆఫ్ కోర్స్. నెక్స్ట్ a ప్లస్ డి ఎంత? a ప్లస్ డి 4 ప్లస్ 1 5. నెగిటివ్ ఉంది కదా అని ఆలోచిస్తారేమో, బికాస్ యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి నేను మైనస్ మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? సో a ప్లస్ డి ఎంత? 5. b ప్లస్ సి ఎంత? 2 ప్లస్ 3 5. సో 5/5 ఎంత? 1. సో 1.5 కన్నా చిన్నదే కదా, సో ఇది అయ్యే ఛాన్సే లేదు, ఇది తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు b ప్లస్ సి బై ఏ ప్లస్ డి 5/5 దాన్ని ఉల్టా చేసిన అంటే రెసిప్రోకల్ చేసిన మళ్ళీ 5/5 వస్తుంది కదా. ఓకే, బికాస్ ఏ ప్లస్ డి ఇటువైపు వచ్చింది, బి ప్లస్ సి ఇటువైపు వచ్చింది, రెసిప్రోకల్ అయింది అంతే. ఇప్పుడు ఈ 5/5 కూడా రెసిప్రోకల్ చేయండి, మళ్ళీ 5/5 వస్తుంది, ఏదైనా 1 వస్తుంది. సో ఇది కూడా అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, సి ప్లస్ డి ఆర్ ఏ ప్లస్ డి. సి ప్లస్ డి ఎంత? సి ప్లస్ డి 4 ప్లస్ 3 7 డివైడెడ్ బై ఏ ప్లస్ డి అంటే 4 ప్లస్ 1 5. ఓకే, సో 5 1s are 5, 6 7 2 is remaining డాట్ 5 4s are 20. ఓకే, సో 1.4 ఇది, 1.5 ఇది. సో మనకి లార్జెస్ట్ అడిగారు కాబట్టి 1.5 కాబట్టి ఫస్ట్ ఆప్షన్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. There are 100 in a class and they attend a test. 20 students are failed in both the subjects. So ఇది సెట్స్ అనమాట. ఈ క్వశ్చన్ సెట్స్ తో మనం సాల్వ్ చేయాలి. సో సి ఇలా టోటల్ అనుకుందాం, 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఇందులో 20 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇలా మనం మెన్షన్ చేసుకుంటాం. అండ్ ఏ పాస్ అయిన వాళ్ళు 50 మెంబర్స్, బి పాస్ అయిన వాళ్ళు 60 మెంబర్స్. రెండు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది? 20 మెంబర్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో కామన్ గా ఉన్నది మీరు సపరేట్ చేస్తే ఇందులోని సపరేట్ గా రాస్తారు, ఇందులోని సపరేట్ గా రాస్తారు. సో ఏ పాస్ అయిన వాళ్ళు 50, బి పాస్ అయిన వాళ్ళు 60 అని మనం రాసినప్పుడు రెండు కలిపి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ వస్తారు కదా సమ్ మెంబర్స్, వాళ్ళని మనం ఏలోని కౌంట్ చేసాం, బిలోని కౌంట్ చేసాం. సో మనకి టోటల్ 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పాస్ అయిన వాళ్ళు 50, సారీ ఏ పాస్ అయిన వాళ్ళు 50 ప్లస్ బి పాస్ అయిన వాళ్ళు 60 ప్లస్ ఏమీ పాస్ అవ్వలేని వాళ్ళు 20 మైనస్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది మనం ఇక్కడ రాసేసాం, ఇక్కడ రాసేసాం, 2 టైమ్స్ రాసేసాం కదా. సో ఒక్కసారి మనం రాయాలి. సో ఏం చేయాలి? ఒక్కసారి రాసిందని మైనస్ చేసేయాలి. సో మైనస్ కామన్ గా ఉన్నది ఇంటర్సెక్షన్ అని మనం అనుకుందాం, యూ అనుకుందాం. సో అవన్నీ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 100 మెంబర్స్. ఇఫ్ ఇది ఎలా చేసామో మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ వన్స్ అగైన్. ఓకేనా? సో ఇదంతా చేస్తే 100 వస్తుంది. 50 ప్లస్ 60 is 110 ప్లస్ 20 130. సో యూ వాల్యూ ఎంత అవుతుంది? 130 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. సో 100 మైనస్ 130 మైనస్ 100 ఎంత? 30. సో రెండు కామన్ గా పాస్ అయిన వాళ్ళు 30 మెంబర్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మొత్తం పాస్ అయిన వాళ్ళు 50 మెంబర్స్, అందులో ఏ అండ్ బి కలిపి పాస్ అయిన వాళ్ళు 30. సో ఓన్లీ ఏ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50 మైనస్ 30 20. ఓకే, సో ఏ అండ్ బి కలిపి పాస్ అయిన వాళ్ళు 60. బి ఒక్కటే పాస్ అయిన వాళ్ళు ఎంత అవుతారు? 60 మైనస్ కామన్ గా పాస్ అయిన 30 మెంబర్స్. సో ప్రూఫ్ చెక్ చేద్దాం. ఓన్లీ ఏ పాస్ అయిన వాళ్ళు 20 ప్లస్ ఓన్లీ బి పాస్ అయిన వాళ్ళు 30 ప్లస్ రెండు కలిపి పాస్ అయిన వాళ్ళు 30 మెంబర్స్ అండ్ రెండు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు 20 మొత్తం యాడ్ చేయండి. 30 30 60 20 80 20 100 సరిపోయిందా? ఓకే, సో రైట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమన్నారు? ఓన్లీ ఏ పాస్ అయిన వాళ్ళు. ఓన్లీ ఏ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 20 మెంబర్స్. సో 20 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆశా అండ్ ఈషా లైజ్ ఆన్ మండే ట్యూస్డే వెన్స్డే. సారీ, ఆశా అండ్ ఈషా ఇద్దరు ఉన్నారు. ఈషా మండే ట్యూస్డే వెన్స్డే రోజు అబద్ధం చెప్తుంది, ఆశా ఏమో థర్స్డే ఫ్రైడే సాటర్డే రోజు అబద్ధం చెప్తుంది. అదర్ డేస్ దే విల్ సే ద ట్రూత్. ఓకే, సో ప్రొఫెసర్ అది మర్చిపోయి అండ్ ఆస్ దెమ్ వాట్ డే ఇట్ ఈస్. బోత్ ఆఫ్ దెమ్ సెడ్ దట్ యెస్టర్డే ఐ వాజ్ లయింగ్ అండ్ ద ప్రొఫెసర్ గాట్ ద డే, వాట్ డే ఇట్ ఈస్. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈషా ఏమో 3 డేస్ అబద్ధం చెప్తుంది, ఆశ ఏమో 3 డేస్ అబద్ధం చెప్తుంది. వాళ్ళిద్దరూ కామన్ గా నిజం చెప్పేది లేదా ఇద్దరు కామన్ గా అబద్ధం చెప్పేది ఒక్క రోజు కూడా లేదు. బికాస్ ఫస్ట్ 3 డేస్ తిను, నెక్స్ట్ 3 డేస్ తిను. సో కామన్ గా చెప్పేది ఒక్క రోజు కూడా లేదు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి నిన్న నేను అబద్ధం చెప్పాను అని చెప్పారు. అంటే వాళ్ళిద్దరిలో ఒకరు నిజం చెప్తున్నారు, ఒకరు అబద్ధం చెప్తున్నట్టు. ఓకే, ఇద్దరు అబద్ధం చెప్పే ఛాన్స్ అయితే లేదు, బికాస్ ఇద్దరు కామన్ గా చెప్పే రోజే లేదు, ఇద్దరు కామన్ గా నిజం చెప్పే రోజే లేదు. సో అదే ఇద్దరు రైటే చెప్పారని కూడా లేదు. సో ఒకరు నిజం ఒకరు అబద్ధం ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బార్డర్ డేస్ అంటే ఈదర్ థర్స్డే కానీ లేదంటే మండే కానీ, ఓకే, లేదంటే వెన్స్డే కానీ లేదంటే సాటర్డే కానీ. సాటర్డే అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ నెక్స్ట్ డే సండే కాబట్టి అది ఇద్దరికి సంబంధం లేదు, మనకి చెప్పలేదు. సో సాటర్డే అయ్యే ఛాన్సే లేదు. వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, మండే కూడా అవ్వదు, ఎందుకంటే ఎస్టర్డే అన్నారు కాబట్టి. ఎస్టర్డే ఏంటి, నేను అబద్ధం చెప్పాను నేను నిజం చెప్పాను అదంతా చెప్పడానికి అవ్వదు, బికాస్ సండే గురించి మనకి ఏది మెన్షన్ చేయలేదు. సో మండే కూడా అవ్వదు, సాటర్డే కూడా అవ్వదు. ఇదర్ థర్స్డే అవ్వాలి లేదంటే వెన్స్డే అవ్వాలి. ఓకేనా? సో వెన్స్డే ఆశ నిజం చెప్తుంది. ఓకే, తిన పేరేంటి? ఈషా. సారీ, ఈషా నిజం
అబద్ధం చెప్తుంది, ఆశ నిజం చెప్తుంది. ఓకే, సో తిను నిన్న అబద్ధం చెప్పాను అని చెప్పడానికి ఛాన్సే లేదు, బికాస్ వెన్స్డే తను నిజమే చెప్పాలి. ఓకే, అండ్ నిన్న తను అబద్ధం చెప్పే ఛాన్సే లేదు, బికాస్ ట్యూస్డే కూడా తను నిజమే సారీ ఈ ఆశ ఈషా అబద్ధం చెప్తుందంటే ఆశ నిజం చెప్తున్నట్టు కదా. సో వెన్స్డే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకో, ఆశ ఆ రోజు నిజం చెప్తుందంటే ఖచ్చితంగా ముందు రోజు అబద్ధం చెప్పిన విషయం నిజం అవ్వాలి. ఓకే, సో ఆ ముందు రోజు కూడా తను నిజమే చెప్తుంది, సో ఆ రోజు అబద్ధం చెప్పే ఛాన్సే లేదు. సో ఎస్టర్డే లైంగ్ అన్నారు కాబట్టి అది ఛాన్సే లేదు, సో వెన్స్డే కూడా అవ్వదు. ఇంకా ఏడే మిగిలింది, థర్స్డే మాత్రమే మిగిలింది. సో మీరు అలా థర్స్డే పెట్టచ్చు. బట్ చెక్ చేద్దాం. థర్స్డే అయింది అనుకుందాం. థర్స్డే ఈషా ఏం చెప్తుంది? నిజం చెప్తుంది. ఆశ ఏం చెప్తుంది? అబద్ధం చెప్తుంది. ఓకే, అబద్ధం ఏ కాదు, ఫాల్స్, అబద్ధం చెప్తుంది. ఇప్పుడు థర్స్డే ఆశ అబద్ధం చెప్పాలి. ఎస్టర్డే నేను అబద్ధం చెప్పాను అని చెప్పింది. ఓకే, సో అంటే ఏంటి, ఈ రోజు తను చెప్పిన మాట అబద్ధం అవ్వాలి, ఎందుకంటే థర్స్డే ఆశ లైజ్. ఓకే, సో ఆశ ఆ రోజు అబద్ధం చెప్తుంది కదా, సో సరిపోయింది. అండ్ థర్స్డే రోజు నేను నిన్న అబద్ధం చెప్పాను అని ఈషా చెప్పింది. థర్స్డేకి ముందు రోజు ఏంటి, వెన్స్డే కదా, వెన్స్డే ఈషా అబద్ధం చెప్పిందంట, అండ్ ఈషా లెక్క ప్రకారం వెన్స్డే తను అబద్ధమే చెప్తుంది. సరిపోయింది. అండ్ థర్స్డే ఈషా నిజమే చెప్తుంది. ఓకే, సో ఆ రోజు తను నిజమే చెప్పింది, దట్ నిన్న నేను అబద్ధం చెప్పాను అని ఒప్పుకుంది. అంటే తను చెప్పిన ఆ మాట నిజం, నిన్న అబద్ధం చెప్పిన మాట కూడా నిజమే. ఓకే, సో అది సరిపోయింది. సో ఈషా ఆశ ఇలా అనమాట. సో థర్స్డే విల్ బి ది ఆన్సర్. అబద్ధం నిజం చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఐ అండర్స్టాండ్ దట్, బట్ కొంచెం యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది మీరు ఆలోచించితేనే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదేదో లైక్ ఫార్ములాస్ అదంతా కాదు. ఈ రోజు నిజం చెప్తున్నారు అండ్ నిన్న వాళ్ళు అబద్ధం చెప్పారా లేదా, నిన్న అబద్ధం చెప్పారని చెప్పిన మాట నిజం అయితే ఈ రోజు వాళ్ళది ట్రూత్ అవుతుంది. అండ్ నిన్న వాళ్ళు నిజమే చెప్పారు కానీ అబద్ధం చెప్పినట్టు ఈ రోజు అబద్ధం చెప్పారు, అంటే ఈ రోజు వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు, అలా మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 10 people are there, they are shaking the hands together. How many handshakes are possible if no pair is cycling? See, 10 members ఉన్నారు, వాళ్ళ అందరితో ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ చేసుకుంటున్నారు. సో ఈ టాపిక్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కి సంబంధించింది. సో 10 పీపుల్ ప్రతి ఒక్కరికి చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు షేక్ హ్యాండ్ చేసుకోలేరు కదా, ఆఫ్ కోర్స్. సో ప్రతి ఒక్కరు 9 members తో చేస్తున్నట్టు, అలా 10 members ప్రతి 9 members తో చేస్తున్నట్టు. సో 10 into 9 షేక్ హ్యాండ్స్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏ బి ఉన్నారనుకో, ఏ బికి షేక్ హ్యాండ్ ఇచ్చినా బి ఏకి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఒకటే కదా, సో ఒక కౌంటే వస్తుంది, మళ్ళీ బి ఏకి ఇచ్చిన కౌంట్ రాదు. అలా రెండోసారి అటు నుంచి ఇటు వచ్చేవి కూడా ఒక పాసిబుల్ కేసు మనం తీసేయాలి. సో బై 2 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తేనే మీకు కొంచెం ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ టోల్డ్ కదా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఐ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో, అది ఒకసారి చెక్ చేయండి. బికాస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మొత్తం టాపిక్ అర్థమైతేనే మీకు ఇది అర్థమవుతుంది అనమాట, ఎలా రాస్తున్నామని చెప్పింది. ఓకేనా, సో యా, బట్ ఇక్కడ మీకు చెప్పాలంటే జస్ట్ ఈ క్వశ్చన్ వరకు చెప్పాలంటే ప్రతి ఒక్కరు 9 మెంబర్స్కి షేక్ హ్యాండ్ ఇస్తారు. సో 10 మెంబర్స్ 9 మెంబర్స్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కాబట్టి 10 into 9 వేసాం. డివైడెడ్ బై 2 ఎందుకు చేసామంటే ఏ అనే పర్సన్ బికి ఇచ్చినప్పుడు బి అనే పర్సన్ కూడా ఏకి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కౌంట్ అయిపోద్ది, మళ్ళీ అతని ఇక్కడికి వచ్చే ఛాన్స్. సి 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారనుకో, ఫస్ట్ 1 స్టార్ట్ చేశారు, 1 2కి 3కి 4 5కి షేక్ హ్యాండ్ ఇచ్చేసారు, అయిపోయింది. సో అతను 4 వేస్లో ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇప్పుడు 2 1కి ఇవ్వడానికి ఛాన్స్ లేదు, బికాజ్ 1తో ఆల్రెడీ ప్రీవియస్లీ షేక్ హ్యాండ్ అయిపోయింది కదా. సో ఇతనికి ఒకసారి మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలా ఒక్కొక్కసారి ఇటు నుంచి వెళ్ళింది ఇటు నుంచి వచ్చింది కూడా ఈక్వల్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కేసు తగ్గిపోద్ది. సో అందుకు డివైడెడ్ బై 2 మనం చేస్తున్నాం. ఓకేనా, సో 2 1s 2 5s 9 5s 45. సో 45 విల్ బి ది ఆన్సర్. ఈ వీడియోలో అన్ని కొంచెం ట్రిక్కీగా ఉన్న క్వశ్చన్స్ ఐ హావ్ పిక్డ్ అప్. సో ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ మీకు అర్థం కావట్లేదన్న ఏం టెన్షన్ పడకండి, ఎగ్జామ్స్లో ఇవే క్వశ్చన్స్ వస్తాయని ఏం రూల్ లేదు. కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేస్తే కొంచెం మేబీ ఇలాంటివి కూడా ఉండొచ్చని మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే ఈ రోజు వీడియోలో ఐ హావ్ పిక్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా, ఇవి చూసి ఏమీ టెన్షన్ పడకండి, అన్ని క్వశ్చన్స్ ఇలా ఏమి ఉండవు ఎగ్జామ్లో. ఓకేనా, సో మీకు వచ్చిన క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే నీట్గా కట్ ఆఫ్ అది పాస్ అవ్వచ్చు. ఓకేనా, సిమిలర్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అందరికి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారు. సో ఏ అనే పర్సన్ బికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు బి అనే పర్సన్ మళ్ళీ ఏకి ఇవ్వచ్చు. ఓకే, బికాజ్ అది గ్రీటింగే కాబట్టి మళ్ళీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి అదర్కి గ్రీటింగ్ కార్డ్ ఇస్తున్నారు. సో ఒక్కొక్కరు 9 మెంబర్స్కి ఇస్తున్నారు గ్రీటింగ్ కార్డ్. అలా ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 into 9. ఓకే,
అర్థమైందా? సో అలా మనం చేస్తాం. 10 into 9 ఎంత 90. సో టోటల్ 90 గ్రీటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. క్లియర్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ దిస్ ఈస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. సో ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ రాకపోయినా సరే ప్లీజ్ లెట్ మీ నో. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ త్రూ అ షార్ట్. Okay, so I hope it is clear and if you really like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.